సార్ ఎలా చూడాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదానికి సంబంధించి? వాస్తవానికి ఈ ప్రమాదం జరగడానికి ఏదో టెక్నికల్ కారణం అయితే కాదు. గతంలో కూడా దీనిలో నిర్వహణ లోపాలు ఉన్నాయి. ఆ లాడెల్ నుంచి ద్రవం కిందకి వచ్చే క్రమంలో లీకేజ్ అనేది కనిపిస్తోంది. ఇది చాలా ప్రాణాంతకమైందని చెప్పి కార్మిక సంఘాలు గతంలోనే మేనేజ్మెంట్ కు హెచ్చరిస్తూ ఒక వార్నింగ్ లెటర్ కూడా రాసినా సరే మేనేజ్మెంట్ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? 100% ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అండి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సిఎండి ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి సంఘటనలు జరగటానికి అవకాశాలు ఇస్తున్నాడు. కారణం ఏంటంటే CI2 అధ్యక్షులు, కార్మిక సంఘ అధ్యక్షులు, ఆయన ఇవాళ కూడా మీడియాలో చెప్పాడు, మేము గతంలోనే లెటర్ ఇచ్చాము, ఫలానా వింగ్లో మిషనరీ వీక్గా ఉంది, ఫలానా వింగ్లో మిషనరీ వీక్గా ఉంది, వీటన్నిటినీ టెక్నికల్ స్టాఫ్ని పిలిపించి వాటిని బలోపేతం చేయండి, చేయకపోతే ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు లెటర్ ఇచ్చారని ఇప్పుడు కూడా ఆయన మీడియాలో చెప్పాడు. జస్ట్ ఒక ½ అవర్ క్రితం TV9, NTV అన్నింటిలో లైవ్లో వచ్చింది. ఆ లైవ్లో వచ్చిందని ఆయన క్లియర్గా చెప్తానే ఉన్నాడు, మేము లెటర్ ఇచ్చినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి పట్టించుకోకుండా, ఏ విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆ మిషనరీని బాగు చేసే పరిస్థితిలో ఎక్కడా లేదు. అందుకని ఆయన డైరెక్ట్గా ఆ CITU అధ్యక్షులు వారు దీనికి పూర్తి బాధ్యత CMD గారే వహించాలి, CMD గారిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి అనేది క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్లో, ఇప్పుడు జస్ట్ ఒక అరగంట క్రితం వచ్చినటువంటి న్యూస్లో, లైవ్ న్యూస్లోనే CMD గారే దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత, ఖచ్చితంగా దీన్ని ఆయన చర్య తీసుకోవాలా, ఆయన అరెస్ట్ చేయాలన్నారు. చెప్పుతూ ఈ రకమైనటువంటి ప్రమాదాలని బూచిగా చూపించి ఈ సంస్థని ప్రైవేట్ పరం చేయడానికి ఇది ఒక రీజనబుల్ అయినటువంటి వాస్తవికమైనటువంటి కారణాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఈ CITU అధ్యక్షులు వారు మాట్లాడే ముందు ఆయన కూడా వాసవశెట్టి సుభాష్ గారు వచ్చారు, మంత్రి గారు వచ్చి వాళ్ళని పరామర్శించాడు. ఏది క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించి ఇది అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదమే, ఉద్దేశపూర్వకంగా చేసింది ఎవరు లేదని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ రకంగా చెబుతున్నాడో నాకైతే అర్థం కాల. చెబుతూ మేము 2024-25లో టెక్నికల్ టీంని వేసాము, 25-26లో టెక్నికల్ టీంని వేసాము, వాళ్ళందరూ ఈ మిషన్ బాగుంది అని చెప్పారని అన్నారు. కానీ ఆ రిపోర్ట్ని ఆయన బయట పెట్టమనండి వాసవశెట్టి సుభాష్ గారిని. ఏదో మసిపూచి మారేడుగా చేయాలా? ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా చెప్పకుండా ఇది రెగ్యులర్గా జరిగే ప్రమాదమే అని చెప్పడం ఆయన చేసేటటువంటి మంత్రికే సిగ్గుచేటు నన్ను అడిగితే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు వచ్చి కార్మిక సంఘాలతో గొడవలు పెట్టుకుంటున్నాడు. ఏమని? మీరు ఏమండి ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏందని వాళ్ళు అడుగుతుంటే నీ ఇంట్లో చనిపోయారా అని అడుగుతున్నాడు. ఏమండి అడిగినోడి ఇంట్లో అలా చనిపోతారండి? అదే తప్పు కదా అది. అడిగినోడి ఇంట్లో అలా చనిపోతారా? నీ ఇంట్లో చనిపోయారా అని అన్నావు. అసలు నువ్వెందుకు వచ్చావు? నువ్వు వచ్చిన కారణం ఏంటి? చనిపోయినటువంటి వాళ్ళకి సంతాపం తెలియజేసి, ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేసి ప్రభుత్వం తరఫున ఏమైనా వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పిస్తారని తెలియజేసే విషయం మీద మీరు వచ్చారు. హోంమంత్రి గారు మీరు ఉన్నారు, అవును. తద్వారా కేంద్ర మంత్రి శర్మ గారు ఉన్నారు, తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు. మీరు ఆ విషయాలు వదిలేసి మీ ఇంట్లో చనిపోయారా, మీ ఇంట్లో అంటే ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని చంపి ఆ సెయిల్ని, స్టీల్ అథారిటీ ఇండియా సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ఎవరికి దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో ఎంతమందిని చంపాలనే
ఉద్దేశంతో లోకేష్ గారు ఆ రకంగా మాట్లాడారు. ఇవాళ అయిష్టంగానే వచ్చాడు లోకేష్ గారు. వాళ్ళు పండగ జరుపుకోవడానికి సిద్ధం చేశారు. 2 సంవత్సరాలు పండగ జరుపుకోవడానికి. 2 సంవత్సరాలు మేము ఘనంగా పరిపాలించాం, గొప్పగా పరిపాలించాం, ప్రజా సంక్షేమం ఇది పరిశ్రమ స్థాపన అది ఇదని చెప్పుకునే ఒక స్క్రిప్ట్ ఒకటి తయారు చేసుకొని దానిలో మునుగుండంగా జరిగింది. ఇది జరిగితే వాళ్ళకి ఇది ఒక రకంగా దిష్టి తీసే విషయంలాగా ఊహించుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ నాయకులే అంటున్నారు, మన సభకి, మన పండుగలాగా జరుపుకునేటటువంటి విజయోత్సవ సభకి ఇది ఒక దిష్టి చుక్క, నరబలి ఇవ్వాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మంచి పని మొదలు పెడితే నరబలి జనరల్ గా నరబలి జరుగుతుంది. ఈ నరబలి కూడా వాళ్ళ విజయోత్సవ సభకి ఇది ఒక నరబలి. దాన్ని కూడా మరి ఆ ఉద్దేశం ఇవాళ లోకేష్ గారి ఫేస్ లో క్లియర్ గా అవపడుతుంది. మేమేదో ఆడంబరాల్లో పూనుకొని ఉంటే, ఆడంబరాలు చేసుకునే నేపథ్యంలో ఉంటే ఇలా చనిపోయారని మీరెవరో నిర్ణయించడానికి అని కార్మికులను అడుగుతున్నా అంటే వేల కొద్ది కార్మికులు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈవెన్ చిన్న ఒక కార్మికుడికి చెయ్యికి దెబ్బ తగిలితేనే వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు. అవును. చనిపోయిన 8 మంది కాదండి, 9వ వ్యక్తి కూడా ఇప్పుడు రీసెంట్ గా చనిపోయాడు అనేది జస్ట్ 15 నిమిషాల క్రితం తెలిసినటువంటి న్యూస్. 8 మందో 9 మందో చనిపోయారు. వాళ్ళకి మా పార్టీ తరఫున మేము రాత్రి ప్రకారం సానుభూతి తెలిపాం. మా నాయకుడు కూడా సానుభూతి తెలిపాడు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని తెలిపాడు. మీరు ఆ రకంగా చెయ్యకుండా మీ ఇంట్లో చనిపోయాడని అడుగుతున్నారు. అవి ఎంతవరకు నీకు ఇది ఒక మంత్రిగా ఉండి, ఒక డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఉండి ఇలా మాట్లాడటం సభేనా? లోకేష్ గారికి ఎంతమంది చనిపోవాలా? లేకపోతే శుభ్రంగా ఆ ల్యాడర్ అనేది ఆ పోయిన వాళ్ళ మీద పెడితే దరిద్రం బాధ్యమో నాకు తెలిసి. ఏమండి, వేల టన్నుల వందల వేల టన్నుల బరువు ఉండేటటువంటి రా మెటీరియల్ లిక్విడ్ ఒక ల్యాడర్ మీద వాటిని షిఫ్ట్ చేస్తారు. ఈ వింగ్ నుంచి ఈ ట్యాంక్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఏది ఒరిజినల్ ఐరన్ తయారు కావడానికి ఆ మిషన్లోకి షిఫ్ట్ చేస్తారు. ఆ షిఫ్ట్ చేసే నేపథ్యంలో ఆ ల్యాడర్ వీక్గా ఉందంటే అది టెక్నికల్ టీము సరైన రిపోర్ట్ ఇస్తే ఎందుకు వీక్గా ఉంటుంది? లేదు, ఆ కార్మికులే నిన్నటి రోజు ఉదయాన్నే లీకులు జరుగుతున్నాయండి, ఈ లిక్విడ్ అనేది లీకులు వస్తున్నాయి, దీన్ని సరి చేయండి, దీన్ని బాగు చేయండి, దీన్ని రిపేర్ చేయండి అని నిన్న ఉదయమే చెప్పారంట. నిన్న ఉదయం చెప్పిన దాన్ని పెడచెవిన పెట్టారు అధికారులు. అధికారులు పెడచెవిన పెట్టడం అంటే ఖచ్చితంగా ఆ స్టీల్ ప్లాంట్ లో ఒక వింగులో ఉన్నటువంటి అధికారులకి, ఒక వింగులో ఉన్నటువంటి అధికారులకి, సిఎండికి అసలు సమన్వయం లేదు. పూర్తిగా సమన్వయం లోపం. ఇది అధికారుల పనితీరు. ఈ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఆట అధికారులతోటి. లేకపోతే సిఐటియు అధ్యక్షులు డైరెక్ట్ గా సిఎండినే అరెస్ట్ చేయమనే పరిస్థితి ఎప్పుడు రాదు. సిఎండిని అరెస్ట్ చేయమని క్లియర్ గా సిఐటియు అధ్యక్షులు క్లియర్ గా చెప్పాడు. మేము ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినా కూడా, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినా కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి మిషనరీ మొత్తం రాబోయే రోజుల్లో జరగబోయే కాలంలో చేసేటటువంటి ఉత్పత్తిలో ఈ మిషనరీ మొత్తం ల్యాప్స్ అయ్యే పరిస్థితి ఉందని ఆయన చెబుతున్నాడు. ఓకే, దానికి ప్రభుత్వం ఏం చేయాలా? ఒక మానిటరింగ్ టీంని వేయాలా, టెక్నికల్ మానిటరింగ్ టీంని వేయాలా. ఎక్కడ వీక్గా ఉంది, ఎక్కడ బలంగా ఉంది, వీక్గా ఉన్నటువంటి చోట మనం ఏమి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకునే నేపథ్యంలో ఎన్నాళ్ళు 10 దినాలు ఆపుకోవాలా, ఎన్నాళ్ళు 10 దినాల తర్వాత ఎన్నాళ్ళకు మొదలు పెట్టాలా, కార్మికులకు రక్షణ మనం ఎలా కల్పించాలనే విషయాన్ని ఒక మానిటరింగ్ కమిటీ వేయాలి, టెక్నికల్ మానిటరింగ్ కమిటీ వేయాలి. వాళ్ళు అభ్యర్థించినా కూడా
కార్మిక సంఘాలు అభ్యర్థించినా కూడా అటువంటి మానిటరింగ్ కమిటీ ఇవాళ వేసే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. కేవలం దీన్ని ప్రైవేట్ పరానికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈ రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే నిన్న 8 మందికి సావుకి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానమైనటువంటి కారణం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. సిఎండి గారిని అరెస్ట్ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖచ్చితంగా బాధ్యత వహించాలి. బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ముద్దాయిగా చేర్చాలి ఈ విషయంలో. ఎందుకంటే లీకులు జరుగుతున్నాయని చెప్పినప్పటికీ, మిషనరీ బాగలేదని లెటర్లు ఇచ్చినప్పటికీ దీని మీద మానిటరింగ్ కమిటీ మన రాష్ట్రంలో ఈ సంస్థ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ కమిటీ ఎందుకు వేయలేదు? మరో విషయం ఏంటంటే, ఈ వాసం శెట్టి సుభాష్ మంత్రి గారు చెప్పారు 25-26కి సంబంధించి మేము చెకప్ చేశాము, 24-25కి సంబంధించి ఆ చెకప్ చేసినటువంటి రిపోర్ట్లు బయట పెట్టమనండి. ఊరక శవాల మీద పేలాలు ఏర్పిన పరిస్థితి మంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గారు, ఐటీ మంత్రి గారు మీరెవరు చచ్చిపోలేదు కానీ అడుగుతున్నారు. అంటే వీళ్ళని అడిగేవాళ్ళు మొత్తం చచ్చిపోవాల్సిందేనా? నిన్న ఇంకో మంత్రి గారు చెబుతున్నాడు, అసలు మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేము కిరీటం పెట్టుకొని తిరుగుతున్నాం, మా కిరీటాన్ని ఇచ్చేయకూడదు. ఆ రాహుల్ రామకృష్ణ ఆయన ఒక ఆయన ప్రశ్నించాడు, అసలు వాడికి ఏం అర్హత ఉంది అంటే భారతదేశంలో పుట్టడం అర్హత కాదా? అదేవిధంగా ఉంది ఆ లోకేష్ గారి వ్యవహారం చూస్తే, కార్మికులందరూ అడుగుతుంటే మీ కుటుంబాల్లో చచ్చిపోయారో మీరేమన్నా చచ్చారా అని అడుగుతున్నాడు ఆయన. ఎంత జ్ఞానం కలిగినటువంటి ఆయన మరి అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ జ్ఞానం లేదని కాదు, జ్ఞానం ఉంది. మేము విజయోత్సవ సంబరాల్లో ఉంటే ఈ దరిద్రం మాకేంది? మాకు ఈ 8 ప్రాణాలు అనేది మా విజయోత్సవ సభకు దిగదుడుపు. ఈ 8 ప్రాణాలు అనేది మా విజయోత్సవ సభకు దిగదుడుపు. ఇది మా పార్టీకి, మా ప్రభుత్వానికి, మేము ఎప్పుడు వచ్చినా మా ప్రభుత్వం ఏ విజయోత్సవ సభ జరుపుకున్నా నరబలి కావాల్సిందే. దాంట్లో భాగమే ఇది అని లోకేష్ గారు మండిపడ్డ తీరు దానికి ఉదాహరణ అవపడుతుంది.